అందరికీ నమస్కారం. నేను కృష్ణ చైతన్య, రాజమహేంద్రవరం నుంచి. మనం మోడల్ కాలనీ 10వ వార్డు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషను 13 మార్చి 2024లో ఎవరైతే జంతు ప్రేమికులు ఉండి వాళ్ళ ఇళ్లల్లో జంతువుల్ని పెంచుకుంటారో వాళ్ళందరి కోసం కూడా ఒక పార్క్ కావాలని 13 మార్చి 2024లో ఇక్కడ శంకుస్థాపన జరిగి ప్రారంభం జరిగి నేటికి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా నిరుపయోగంగా ఏమాత్రం కూడా వాడుకలోకి తీసుకురాకుండా దీన్ని వదిలేయడం జరిగింది. మరి 50 లక్షల వ్యయం జరిగిన తర్వాత దీన్ని ఎందుకు వాడుకలోకి తీసుకురాకుండా వదిలేశారు? స్థానిక అధికారులు కావచ్చు, బ్యానర్లు వేసుకొని పోస్టర్లు వేసుకొని హడావిడి చేసే లోకల్ నాయకులు కావచ్చు, ఎందుకు ఇంత 50 లక్షల రూపాయల ప్రజాధనాన్ని నిరుపయోగం చేశారు? ఇది నాయకులకు అవగాహన లేకపోవడమా, లేకపోతే అప్పట్లో ఉన్న కమిషనర్ గారికి, ఉన్నత అధికారులకి అవగాహన లేకపోవడం వల్ల దీన్ని నిర్మించారా, లేదా ప్రజలకి జంతు ప్రేమికులకి దీన్ని అందుబాటులోకి తెస్తారా అని మాత్రం నేను అడుగుతా ఉన్నా. వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగిపోతూ ఉన్నాయి అంటున్నారు, కానీ అసలు దీన్ని ఎందుకు వాడుకలోకి తీసుకురాలేకపోతున్నారో కూడా స్థానిక నాయకులు సమాధానం చెప్పాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 50 లక్షలు అంచనా విలువ 50 లక్షలు అన్నారు. సరే, 50 లక్షలు అయిందో 50 లక్షలకు మించి అయ్యిందో చూద్దాము. అసలు ఇప్పటి వరకు దీనికి ఖర్చు పెట్టింది ఎంత, లోపల ఏమేమి పరికరాలు పెట్టారు, ఏం పరికరాలు ఇంకా తీసుకొస్తారు, ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి జంతు ప్రేమికులకి ఉపయోగకరంగా దీన్ని మారుస్తారు? అసలు ఫస్ట్ దీనికి ఖర్చు చెప్పండి. ఇప్పటికి ఏమున్నాయి ప్రస్తుతానికి, లోపల ఏం తీసుకొస్తారు, 2 సంవత్సరాలైనా దీన్ని ఎందుకు వదిలేశారు, ఎప్పుడు వాడుకలోకి తీసుకొస్తారో అధికారులు, ప్రస్తుత కమిషనర్ గారు సమాధానం చెప్పాలని మాత్రం కోరుకుంటున్నాను.